ఇది జాతక కథ. కథ పేరు గజరాజు. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో కాశీ నగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది. అందులో 500 మంది వడ్రంగులు ఉండేవారు. వారు చిన్న చిన్న పడవలలో బయలుదేరి ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు పడగొట్టి కలప కోసి పడవలలో తెచ్చుకుంటూ ఉండేవారు. ఆ కలప ఖర్చయిపోగానే మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళుతూ ఉండేవారు. ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు ఉంటూ ఉండేది. ఒకనాడు దాని కాలిలో పెద్ద పేడు దిగబడింది. దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్టనారంభించింది. ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయటం దానికి సాధ్యం కాలేదు. ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడు, కలప కోసే చప్పుడు వినిపించింది. అది కుంటుకుంటూ వారు ఉన్న చోటికి వెళ్ళింది. ఏనుగును చూడగానే దానికి ఏదో బాధ కలిగింది అని గ్రహించి వడ్రంగులు తాము చేసే పనిని కట్టిపెట్టి చూడసాగారు. ఏనుగు వారి ముందు పడుకున్నది. దాని కాలు వాచి ఉండటం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకుని వడ్రంగులు తమ ఉలులతో ఉపాయంగా పేడును బయటికి లాగి గాయానికి చికిత్స చేశారు. త్వరలోనే ఏనుగు కాలు బాగైంది. అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులకు పనిలో సాయపడసాగింది. అది పడిపోయిన చెట్లను తీసుకువచ్చేది, దుంగలను దొర్లించేది, కోసిన పలకలను నదిలో పడవల వద్దకు చేరవేసేది. ఆ ఏటికాయేడు వడ్రంగులకు ఏనుగుకు మధ్య స్నేహం బాగా పెరిగింది. 500 మంది వడ్రంగులు తమ తమ ఆహారంలో తలా కాస్త తీసి ఏనుగుకి పెట్టేవాళ్ళు. కాలక్రమాన ఈ అడవి ఏనుగుకు ఒక పిల్ల కలిగింది. అది ఐరావతం జాతిది, తెల్లగా ఉండేది. ఆడ ఏనుగు ముసలిది అయిపోయాక తన పిల్లను తెచ్చి వడ్రంగులకు అప్పగించి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడ్పడుతూ వారిచ్చే ఆహారాన్ని తింటూ వారి పిల్లలను తన వీపు మీద ఎక్కించుకుని తిప్పుతూ నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం వెళ్ళబుచ్చుతున్నది. వడ్రంగులు ఆ ఏనుగు పిల్లను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. అరణ్యంలో తెల్ల ఏనుగు ఉన్నది అని తెలిసి దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు. వడ్రంగులు రాజును చూసి ఆయన కలప కోసం వచ్చాడు అనుకుని, మహారాజా, శ్రమపడి తామే వచ్చారెందుకు? కలప కావలిస్తే మేము తెచ్చివ్వకపోయామా అన్నారు. నేను కలప కోసం రాలేదు, ఈ తెల్ల ఏనుగు కోసం వచ్చాను అన్నాడు రాజు. అయితే తీసుకువెళ్ళండి అన్నారు వడ్రంగులు వినయంగా. కానీ ఆ ఏనుగు ఎంతకీ కదలలేదు. రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు, మహారాజా, ఇది చాలా వివేకం గల జంతువు. దానిని తమరు తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది. వారికి పరిహారం ఇస్తేనే గాని అది కదలదు అన్నాడు. రాజు ఏనుగు 4 కాళ్ల దగ్గర, తొండం దగ్గర, తోక దగ్గర ఒక్కొక్క 1,00,000 వరహాలు చొప్పున పెట్టి వడ్రంగులను తీసుకోమన్నాడు. అప్పటికీ ఏనుగు కదలలేదు. వడ్రంగుల భార్యలకు వాళ్ళ పిల్లలకు బట్టలు అన్నీ పెట్టినాక అది కదిలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది. ఏనుగును మేళతాళాలతో నగరంలోకి తీసుకుపోయారు. వీధులన్నీ ఊరేగించారు. తర్వాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు. అది పట్టపుటేనుగు అయ్యింది. దానిమీద రాజుగారు తప్ప ఇంకెవరూ ఎక్కటానికి వీలు లేదు. ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యం చాలా విస్తరించింది. దాని ప్రభావం వల్ల ఎంత బలవంతులైన రాజులు కూడా కాశీరాజు ముందు ఓడిపోయారు. కొంతకాలానికి రాజు భార్య గర్భవతి అయ్యింది. ఆమె కడుపున బోధిసత్వుడు ప్రవేశించాడు. ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుంది అనగా రాజుగారు చనిపోయాడు. ఇదే సమయం అనుకుని కోసల దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. ఏం చెయ్యాలో మంత్రులకు పాలు పోలేదు. వారు చాలాసేపు తమలో తాము చర్చించుకుని చివరకు కోసల రాజుకు ఈ విధంగా కబురు పంపారు. మా రాణిగారు 1 వారం లోపల ప్రసవిస్తుంది. ఆమె ఆడపిల్లను కన్నట్లయితే మీరు వచ్చి కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి. మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాం. కోసలరాజు ఈ కబురు అందుకుని వారం రోజులు గడువు ఇచ్చాడు. వారం గడవగానే మహారాణి బోధిసత్వుడిని ప్రసవించింది. కాశీ సేనలు కోసల సేనలతో యుద్ధానికి తలపడ్డాయి. కానీ యుద్ధంలో కోసల సేనలది పైచేయిగా కనిపించింది. అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి, అమ్మ, మన పట్టపుటేనుగు యుద్ధరంగంలో ప్రవేశిస్తే కానీ మనకు విజయం చేకూరదు. కానీ మహారాజు మరణించినది మొదలు ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగి ఉన్నది అని విన్నవించారు. ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీద నుంచి లేచింది. తన కుమారుడికి రాజోచితమైన దుస్తులు తొడిగింది.
ఆమె తన కుమారుణ్ణి ఏనుగు కాళ్ల ముందు పెట్టి నమస్కారం చేసి, గజరాజా, నీ యజమాని చనిపోయినందుకు విచారించవద్దు. ఇదిగో నీ యజమాని. వీడు శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు. నీవు వెళ్ళి వారిని ఓడించు, లేదా నీ కాళ్ల కింద ఈ కుర్రవాణ్ణి తొక్కి చంపేయి అన్నది. అంతవరకు విచారంగా ఉన్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండంతో ప్రేమగా తడిమింది. అతన్ని తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది. తరువాత అతన్ని తల్లి చేతుల్లో పెట్టి వెంటనే యుద్ధరంగానికి కదిలిపోయింది. ఏనుగు భీకరంగా ఘీంకరిస్తూ వాయువేగంతో తమపైకి వచ్చి పడుతూ ఉండటం చూసి కోసల సైనికుల గుండెలు అవిసిపోయాయి. వారు చెల్లాచెదురుగా పారిపోయారు. ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది. అతన్ని తొండంతో చుట్టి తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడవేసింది. కోసలరాజు పసివాడి కాళ్ళు పట్టుకుని క్షమాపణ వేడుకున్నాడు. కాశీమంత్రులు అతనికి ఎట్టి అపకారము చేయకుండా అతని దుశ్చర్యలను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు. బోధిసత్వుడు 7 ఏళ్ల వాడు అయ్యేదాకా ఏనుగు కాశీ రాజ్యాన్ని కాపాడింది. తర్వాత బోధిసత్వుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపుటేనుగును చేసుకుని చాలా కాలం రాజ్యపాలన చేశాడు. ప్రజలంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం.